హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ నిల్వ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఇదైతే 1 కేజీ చికెన్ అండి. 1 కేజీ చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బోన్లెస్ కాదు, విత్ బోనే అనమాట. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పెట్టుకున్నాను. చూసారా, వాటర్ మొత్తం ఏమీ లేకుండా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసి మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలవాలండి. అలా బాగా కలిసిన తర్వాత వాటర్ పోసేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచాలి. అలాగే ఉంచి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చికెన్ నిల్వ ఉంటుంది. ఒక పెద్ద సైజు అల్లం, కొద్దిగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చిటికెడు మెంతి పొడి, కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి జ్యూస్ చేసుకొని కప్పు గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఉప్పు, హాఫ్ స్పూనే అండి ఉప్పు, 2 స్పూన్ల పసుపు వేసి చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఇప్పుడు నేను 1/2 స్పూనే వేసాను కదా, 1 కేజీ చికెన్కి 1/2 స్పూన్ సరిపోతుందా అని మీరు అనుకోవచ్చు. నిజంగా సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగేటప్పుడే మేము సగం ఖాళీ చేసేసామన్నమాట, మేము మా పిల్లలము. ఇలా ఉడికేటప్పుడే చూసారా, మొత్తం బాగా కలుపుకొని ఫస్ట్ ఒక 3 నిమిషాల పాటు హైలో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. మూత అయితే అసలు పెట్టుకోవద్దు, మూత లేకుండా ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అందులో నుంచి ఎలా ఊరుతున్నాయో. మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగునున్న ముక్కలు బాగా ఉడికిపోతే పైన ఉన్నవి అలాగే ఉంటాయి అన్నమాట. మధ్యలో అలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేటప్పుడు గంట పెట్టి కలపకూడదండి. చికెన్ ముక్కలు ఆల్రెడీ కొద్దిగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి స్మాష్ అయిపోతాయి అన్నమాట. అలా క్లాత్ తీసుకొని అలా ఎగరేస్తూ ఉండాలన్నమాట. గంట పెట్టి అయితే కలపట్లేదు. చూసారా, జాగ్రత్త అండి, చేతి మీద పడకుండా జాగ్రత్తగా అలా ఎగరేస్తూ వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఓపిక పడితేనే కదా టేస్ట్ అదిరిపోద్ది. అలా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకొని ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ ప్యాకెట్ ఆయిల్ అయితే వేసుకున్నాము. సగం ప్యాకెట్ నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందాక ఉడకబెట్టి పెట్టుకుని చికెన్ ముక్కలను రెండింతలుగా వేపుకుంటున్నాను. ఒకటేసారి అయితే సరిగా వేగవు కదా. అలా కొద్దిగా చికెన్ ముక్కలు వేసుకొని అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి. ఎంత బాగా వేపుకుంటే అంత ఎక్కువగా నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారా, ఇవి వేగడానికి దాదాపు ఒక 15 నిమిషాలు అయితే పట్టింది. నేనైతే కొంచెం తక్కువే వేపుకున్నానులేండి. నాకైతే నిల్వ ఉండేంత అయితే ఉండవు. జస్ట్ ఒక 10 days, మహా అయితే ఒక 1 weekలో అయితే అయిపోతాయి అన్నమాట. అలాగే మిగిలిన ముక్కల్ని మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఆ ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్కి చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందాక మీరు స్టార్టింగ్లో చికెన్కి ఇప్పుడు చికెన్కి గమనించారంటే ఆల్మోస్ట్ ఖాళీ చేసామన్నమాట మేము తినేసి. అలా చికెన్ని మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కొంచెం డీప్ ఫ్రై అనేది ఎక్కువగానే చేసుకోండి. నాకు అంత ఎక్కువగా నిల్వేం ఉండదు కాబట్టి నేను ఒక 70-80% అయితే ఫ్రై చేసుకున్నాను. ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనేవాళ్ళు ముక్క కొంచెం బాగా గట్టిపడేంత వరకు వేపుకోండి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి 1 గంట బాగా ఎర్రగా వేగేంత వరకు వేపుకుంటున్నాను. బాగా ఎర్రగా పచ్చివాసన అంతా పోయి బాగా ఎర్రగా అయితే వేగాలండి. పచ్చిగా ఉంది అంటే కనుక మళ్ళీ చెడిపోతుంది పికిల్ అనేది. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసి
బాగా కలుపుకోవాలి. కారం అయితే పిల్లలకు కొంచెం తక్కువగా తింటారు కాబట్టి తక్కువ వేస్తున్నాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళు మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇందాక వేపి పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తం ఇందులో వేసేసి చికెన్ ముక్కలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందాక ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం ఇందులో వేసి చిటికెడు ధనియాల పొడి వేసి అది మొత్తం బాగా కలిసేంతలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలా అనేది బాగా పట్టాలండి, బాగా కలుపుకోవాలి. లేదంటే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అలా ఉంటుందన్నమాట. కొంచెం ఓపికగా చేసుకున్నాము అంటే టేస్ట్ అదిరిపోద్ది అంతే. వీడియో చూస్తుంటే నాకే నోరు ఊరుతుందన్నమాట. అలా మొత్తం బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఇందాక పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా అందులో వేసేసి బాగా కలుపుకున్నామంటే టేస్టీ చికెన్ పికిల్ రెడీ అనమాట. చికెన్ నిల్వ పచ్చడి. నిల్వ ఉండేంత టైం అయితే మాకు ఉండదు, మరి అందరి గురించి నాకు తెలీదు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కానీ నిమ్మకాయ ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుందండి మనకు. అలా కలిపేసుకొని పక్కన ఉంచుకొని మూత పెట్టేసుకొని ఇదైతే మరుసటి రోజు అండి. అందులో నుంచి నూనె అయితే బాగా బయటకు వస్తుందన్నమాట. ఒకరోజు మొత్తం అందులోనే ఉంచి తర్వాత స్టోరేజ్ బాక్స్లోకి తీసుకున్నామంటే చికెన్ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్. ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ పెట్టడం మర్చిపోద్దు. ఎవరికైనా చికెన్ పికిల్ కావాలంటే కూడా కామెంట్లో పెట్టండి. బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నామండి, తప్పకుండా మెసేజ్ చేయండి.